చేసినటువంటి మా జిల్లా విద్యాశాఖ అధికారి గారు సోమిరెడ్డి గారు ఈ పాఠశాల మీద ఒక ప్రత్యేక అభిమానంతో కలిగిన వ్యక్తి, ఉపాధ్యాయుల సమస్యలను చిటికలో పరిష్కారం చేసి కన్ను సైగలతో మన ఉపాధ్యాయ వర్గానికి సూచనలు ఇస్తూ ఈ మన హైదరాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారులు ఈనాటి ఈ సమావేశానికి విశిష్ట అతిథి, ఈ కార్యక్రమానికి దాత విధాత ప్రదాత. అంటే సహజంగా ఏదైనా ఎవరు కార్యక్రమాలు మొదలు పెట్టడం కష్టము, మొదలు పెడితే క్లోజ్ చేయడం కష్టం. కానీ మనకు పరిచయం లేని వ్యక్తి, సమాజమే దేవాలయంగా భావించే వ్యక్తి, సంస్కరణలే సమస్యలకు పరిష్కారం చూపాలని విశ్వసించే వ్యక్తి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా అవార్డు గ్రహీత మంచుకొండ ప్రకాశం ఇండస్ట్రీస్ అధినేత శ్రీ గౌరవనీయులు మంచుకొండ ప్రకాశం గారు, మంచుకొండ ఫౌండేషన్ అధినేత మంచుకొండ ప్రకాశం గారు, ఈ మండలంలో విద్యాశాఖ అధికారు మన నారాయణ గారు, డిప్యూటీఓ గారు, హెడ్ మాస్టర్ గారు, ఈ పాఠశాల హెడ్ మాస్టర్ చౌరి గారు, మంచుకొండ ఇండస్ట్రీస్ ఫౌండేషన్ డైరెక్టర్ మిస్టర్ రవికుమార్ గారు, సురేందర్ గారు, వారి కుటుంబ సభ్యులు, మరియు సమాజ శ్రేయస్సు వృత్తి ధర్మానికి కట్టుబడి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆదర్శ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు ఈ శ్రేష్ఠత ఉపాధ్యాయులు. ఈ శ్రేష్ఠత పాఠశాల బునియాదీలో రాయాల్సిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. కారణం ఏంటంటే ఇది ఎప్పుడు కట్టిందో తెలియదు, కానీ ఆ రోజే రాసి పెట్టిండు. ఆయన మంచి హృదయం, ఇది డెవలప్ కావాలని. అందుకే ఈ రోజు ఈ పాఠశాలకు ఇంత సౌండ్లు వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులని, 550 మంది విద్యార్థులని మన హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే 500 మందికి అందరికీ 2 చేతులు ఉన్నాయి కదా, ఇది 1000 స్తంభాల బడిగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. 1000 స్తంభాల గుడి చరిత్రలో కాకతీయ కాలం నాటి వరంగల్ జిల్లాలో ఉంది. కానీ 1000 స్తంభాల బడి మాత్రమే మంచుకొండ ఫౌండేషన్ ఏం భావిస్తుందంటే ఇది 1000 స్తంభాల గుడిలాగా స్తంభాలుగా మీద రాదు. ఆ 1000 స్తంభాలు మూల విరాటులై విరాజిల్లాలని, ఇదొక 1000 మూల విరాటులతో ఒక పుణ్యక్షేత్రమై, ఇదొక పుణ్యక్షేత్రమై తీర్చిదిద్దాలని వారు అభిలషిస్తున్నారు. ఈ 1000 స్తంభాల బడికి ఈ సొబగులు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నము, ఈ ప్రతి బడి కానీ గుడి కానీ పూజారులు ఉండాలి. తెలుసు కదా అందరికీ, బడి కానీ పూజ కానీ పూజారులు ఉండాలి. ఊళ్ళలో పంతులు అంటారు, పూజారులు అంటారు. అయితే ఈ బడి పంతులు చేసిన పూజలే పూజ అర్చన ఫలమే ఈ రోజు మీ పాఠశాలకు వచ్చినటువంటి సభకులు. కానీ ఎవరు చేశారు వాళ్ళు అర్చనారు మంచుకొండ ఫౌండేషన్ అనే మూల విరాట్ చేస్తారు. కాబట్టి ఆ మూల విరాట్ అనుగ్రహించింది కాబట్టి మీకు ఈరోజు ఈ ప్రపంచం సృష్టించినారు. అంటే ఒక చిన్న సామెత ఉంది, చెప్తున్నా. ఏంటంటే 2 రాళ్ళు కొట్లాడతాయట. సైలెంట్. 2 రాళ్ళు కొట్లాడతాయి. రాళ్ళు తెలుసు కదా, ఏమని కొట్లాడుతున్నాయి అంటే, ఏంటే నిన్నేమో దేవుళ్ళను పూజిస్తారు, నన్నేమో జూనియర్
తొక్కరు ఏంది నీకు నాకు తేడా అన్నదట. అంటే పూజింపబడే రాయి చెప్పిందట ఆ రోజు శిల్పుల పులి దెబ్బలు పడి నేను పూజలు అందుకుంటున్నాను, నీకు ఆ అదృష్టం లేదే కాబట్టి నువ్వు బునియాదుల్లో నేను మూల విరాట్నైనా అన్నారు. అంటే సార్ అభిప్రాయం ఏంటంటే ఈ 1000 స్తంభాల లెక్క కాదు, 1000 మూల విరాట్లై ఈ పాఠశాల ఒక పుణ్యక్షేత్రంగా మారాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ పాఠశాలలో వారు అభిప్రాయం ఏంటంటే చదువుతో పాటు సంస్కారం కావాలి, సంస్కారం లేని విద్య శూన్యం. మనము పత్రికలలో మీడియాలో చూస్తున్నటువంటి అనేక వైట్ కాలర్ నేరాలు అవి ఎవరో చేయట్లేరు. కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి చదువుతో పాటు సంస్కారం నేర్పినప్పుడే, విద్యార్థులలో అటువంటి ఆలోచన రేకెత్తించినప్పుడే, విద్యార్థులకు నైతిక విలువలు బోధించినప్పుడే, విద్యార్థులకు క్రమశిక్షణ బోధించినప్పుడే, విద్యార్థులకు పొదుపు సంఘం బోధించినప్పుడే, విద్యార్థులను తల్లిదండ్రులను పూజించడము, పెద్దలను పూజించడం, ఉపాధ్యాయులను పూజించడం నేర్చుకున్నప్పుడే ఈ పాఠశాలకు జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ కు మంచుకొండ ప్రకాశం గారి అవగాహనానికి మ్యాచ్ అవుతుంది. తీసుకోవాలి. కానీ ఈ ఉపాధ్యాయులు 500 మంది స్ట్రెంత్ ఉన్న స్కూల్కు రావడము వారు తీసుకునే రిస్క్కు, వారు తీసుకునే ఛాలెంజ్ కు నిదర్శనం చెప్తున్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వ పాఠశాలకు ఏదో 50 ఇచ్చో, 1,00,000 ఇచ్చో ఏదో ముట్టుకొని మనము ప్రకటిస్తున్నామని అనుకునే వారు ఉంటారు. కానీ అలా కాదు. వారి ఆఫీస్ కార్యాలయం నుంచి ఒక మేనేజర్ స్థాయి అధికారిని ఇక్కడ 6 నెలల నుంచి ఉంటారు. ఒక మేనేజర్ స్థాయి అధికారి బహుశా నేనకుండా అనుకున్న మహిళలకు 11 లక్షల రూపాయలు వీరు స్పాన్సర్ చేయండి. దాంట్లో ఇస్తారు, మీరు కూర్చోడానికి బెంచీ లేవు. వాళ్ళ ఆశయం ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఈ ప్రభుత్వ స్కూల్ తేడా ఏమి లేదు. వాళ్ళకంటే తెలివితలోను వాళ్ళతో సమానంగా కూర్చోవాలి. వాళ్ళు కూడా బెంచీలు కావాలని చెప్పి ఎన్ని బెంచీలు కావాలి శౌర్య గారు అడిగారు. ఖచ్చితంగా నేను అనుకున్న రిజల్ట్ కావాలంటే నాకు వైట్ బోర్డ్స్ కావాలి సార్ అన్నాడు. ఒక్క క్షణం కూడా ఆయన అది వైట్ బోర్డ్స్ విత్ పెన్స్, విత్ మార్కర్స్, విత్ డస్టర్స్ మొత్తం అరేంజ్ జరిగింది. అంటే మీరు పిల్లల కోసం చేసే సేవలో మేము పాల్పంచడం, మేము దాతృత్వంతో ఇవ్వడము పెద్ద గొప్పతనం కదా సార్. మీరు 500 మంది విద్యార్థులు, 500 కుటుంబాలను నిలబెట్టబోతున్నారు.